మాగంటి గోపీనాథ్ గారి గురించి వస్తే ఆయన ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది? నన్ను చూస్తే తెలుస్తుంది కదా ఎలా ఉంటుందో. బికాస్ 2016 వాజ్ మై పొలిటికల్ ఎంట్రీ. 2016 లాస్ట్ కార్పొరేటర్ ఎలక్షన్స్కి నేను క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. టీడీపీలో ఎమ్మెల్యే గారు అప్పుడు టీడీపీలో ఉన్నారు. సో టీడీపీలోనే జాయిన్ అవ్వడం జరిగింది. ఆ 2016 లాస్ట్ కార్పొరేటర్ ఎలక్షన్స్ క్యాన్వాసింగ్ చేస్తే ఈ కార్పొరేటర్ ఎలక్షన్స్కి కార్పొరేటర్ అయ్యాను. సో మీకే తెలుస్తుంది కదా ఎంత సపోర్ట్ ఇస్తారో అనేది. బికాస్ హీ విల్ సపోర్ట్ యంగ్ టాలెంట్. నేనని కాదు, యూసఫ్గూడ డివిజన్ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ కానీ, రేమత్ నగర్ అయినా, సిఎన్ రెడ్డి, వాళ్ళందరూ కూడా యంగ్ జనరేషన్ కాబట్టి యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేసే ఏకైక ఎమ్మెల్యే టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది మాగంటి గోపీనాథ్ గారే. ఫస్ట్ టైం నువ్వు ట్రై చేయగానే అసలు ఫస్ట్ అటెంప్ట్తోనే కార్పొరేటర్ అయిపోయావు. ఎక్స్పెక్ట్ చేస్తావా అసలు? యా, డెఫినెట్గా. ఎందుకంటే మేము చెప్తున్న ఎమ్మెల్యే గారు ఇచ్చిన సర్వీస్ మెయిన్. అది కాకుండా మేము 2 years ఎలక్షన్స్ ముందు నుంచి నేను 2 years గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయడం జరిగింది డివిజన్లో. నేను పుట్టి పెరిగిందంతా ఇదే ఏరియా కాబట్టి ఆల్మోస్ట్ చాలామంది నన్ను గుర్తుపడతారు. కాబట్టి మెయిన్ ఏంటంటే ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయేసరికి లోకల్గా ఉండే క్యాండిడేట్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు పబ్లిక్ కూడా. ఎందుకంటే ఈ అమ్మాయి మనం మధ్యలో పుట్టి పెరిగిన అమ్మాయి కాబట్టి మన అమ్మాయి అన్న ఇదితో చాలా సపోర్ట్ చేయడం జరిగింది. అది కూడా కాకుండా 2 years కరోనా టైంలో మేము 24/7 పబ్లిక్లోనే ఉన్నాము. కోవిడ్ టైం సొంతగా శానిటైజేషన్ వెహికల్ పెట్టడం కానీ, శానిటైజేషన్ వెహికల్ పెట్టి శానిటైజింగ్ చేసి ఇల్లు శానిటైజింగ్ చేయడం జరిగింది. అలాగే గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్, ఈ వలస కార్మికులకి కూడా మేము అకామిడేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళ త్రూ మేమే దగ్గరుండి వాళ్ళని పంపించడం జరిగింది. సో సర్వీస్ అనేది డెఫినెట్గా చెప్తున్న డే 1 నుంచి సర్వీస్ అనేది పబ్లిక్ గుర్తుపెట్టుకుంటారు. మనం ఎంత సర్వీస్ చేసినాం అనేది ఉండిపోయింది కాబట్టి వాళ్ళు నన్ను ఇలా గెలిపించి స్థానంలో కూర్చోబెట్టారనుకుంటున్నాను. పుట్టి పెరిగింది మొత్తం అంతా ఇక్కడ లోకలేనా? హైదరాబాద్లో పెరిగాను. స్టడీస్ మొత్తం ఇక్కడే. పేరెంట్స్ వచ్చి ఆంధ్ర విజయవాడ నుంచి ఫాదర్ డెప్యూటీ కలెక్టర్ కాబట్టి జాబ్ పర్పస్ కోసం అని చెప్పి హైదరాబాద్కి వచ్చారు. ఎప్పుడో 1980sలో వచ్చారు. అప్పటి నుంచి మేము ఇద్దరం, నేను మా సిస్టర్ ఇద్దరు పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాద్ లోకల్. నేను ఒక ఫేస్బుక్లో ఆర్టికల్ చూసాను నీ ఫేస్బుక్లో, లాంగ్ బ్యాక్ అది, అంటే పాలిటిక్స్లోకి రాకముందు సమైక్య ఆంధ్రాకి సపోర్ట్ చేస్తూ ఒక ఆర్టికల్ రాసావు కదా. 2014 ఆ టైంలో నేను యూఎస్లో ఉన్నాను. యూఎస్ నుంచి ఒక ఫేస్బుక్ టైమ్ లైన్లో రాయడం జరిగింది. అప్పట్లో ఎందుకంటే ఆంధ్ర మూమెంట్ కాబట్టి తెలంగాణ బైఫరికేషన్ మీద బేసికలీ ఆంధ్ర రీజియన్ కాబట్టి ఆంధ్ర నుంచి రావడం జరిగింది కాబట్టి కొంత బాధ కలిగింది అప్పుడు. ఎందుకంటే తల్లిని బిడ్డని వేరు చేస్తున్నారని నేను చాలా పెద్ద కోటేషన్స్ కూడా రాసినాను. ఎందుకంటే మా ఫాదర్ వచ్చి ఆంధ్ర, నేను పుట్టి పెరిగింది ఇక్కడ అంటే నేను లోకల్ అవుతా కాబట్టి ఆబ్వియస్లీ నేను తెలంగాణ అమ్మాయినా వాళ్ళు ఆంధ్ర వాళ్ళంటే తల్లి బిడ్డని వేరు చేస్తున్నారు, మొట్ట వరకు వెనుకబడిన ప్రాంతం అని ఏడ్చారు, ఇప్పుడు వెనుకబడిన రాష్ట్రం అని ఏడుస్తారు అని పెద్ద లైన్స్ రాశాను. కానీ బట్ ఆల్ మై ఏంటంటే నేను రాసిందంతా కూడా టోటల్ ఆపోజిట్ చేసి చూపించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మన సీఎం కేసీఆర్ కానీ, కేటీఆర్ గారు కానీ. ఎందుకంటే కంప్లీట్లీ వాస్ట్ డిఫరెన్స్. ఎందుకంటే 8 years స్పాన్, ఎందుకంటే చాలా చిన్న రాష్ట్రం, అంటే కొత్త రాష్ట్రం 8 yearsలోనే చాలా అంటే ఒక 30-40 years డెవలప్మెంట్ని ఇవ్వటం జరిగింది. మీరు చూస్తే ఏదైనా తెలంగాణ రాష్ట్రం తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేకపోతే సంక్షేమ పథకాలు కానీ ప్రజల్లోకి చాలా డెప్త్లోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అంటే అప్పుడు నేను సమైక్యాంధ్రం కోసం కొట్లాడినా కూడా ఇప్పుడు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ సార్ కానీ, కేటీఆర్ గారు కానీ, బిగ్ ఫ్యాన్ ఆఫ్ దమ్. బికాజ్ చాలా అంటే చాలా చేశారు. అంటే మీరు చూస్తే గత బీడు భూములు, తెలంగాణలో బీడు భూములు అనేవాళ్ళు. అంతకుముందు ఓన్లీ రియల్ ఎస్టేట్ వరకే డెవలప్ అయ్యేది హైదరాబాద్. బట్ ఇప్పుడు నువ్వు వెళ్ళి చూస్తే డిస్ట్రిక్ట్స్ కానీ ఎక్కడికి వెళ్ళి చూసినా పచ్చని పొలాలతో, పచ్చని పంటలతో, చాలా పచ్చగా అంతకుముందు ఆంధ్ర ఎలా ఉండేదో ఇప్పుడు తెలంగాణ అట్లా కనిపిస్తుంది. బట్ ఆంధ్ర వెనకబడిపోయింది, తెలంగాణ చాలా ముందుకెళ్ళింది. ఇట్స్ లైక్ నెంబర్ 1 స్టేట్ ఇన్ టోటల్ ఇండియా
అనేటట్టు స్టేజ్. ఎందుకంటే టోటల్ దేశమంతా కూడా, ఇండియా మొత్తం కూడా తిరిగి తెలంగాణ వైపు చూసే విధంగా తెలంగాణను తీసుకుని వెళ్తున్నారు ముందుకి. గచ్చిబౌలి కానీ, హైటెక్ సిటీ కానీ, లేకపోతే అటు మీరు సైబర్ సిటీ కానీ, కొల్లాపూర్ కానీ, మనం ఏదైనా ఫారెన్ కంట్రీ వచ్చామా అనే ఫీల్ వస్తుంది. ఇట్లా మనం జస్ట్ ఫారెన్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, దాని త్రూ ఐటీ డెవలప్మెంట్స్ కానీ, కొత్త కొత్త కంపెనీస్ తీసుకురావడం కానీ, పెట్టుబడులు తీసుకురావడం కానీ, కేటీఆర్ గారు చేసే ప్రతి పని అంటే యూత్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది, నెక్స్ట్ జనరేషన్ని చాలా అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళు ముందుకెళ్తూనే ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.